నమస్తే, నేను లతా సింగిరెడ్డి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం పుణ్యమా అని నిజంగా మా బీజేపీ కార్యకర్తల్లో అయితే మంచి యూనిటీ వచ్చింది. ఇది వరకు తిట్టుకుంటూ నేను ఈ నాయకునికి సపోర్టు, నేను ఆ నాయకునికి సపోర్టు, ఈయన తెలంగాణ ప్రెసిడెంట్ అవుతాడు అంటే కాదు మా నాయకుడు తెలంగాణ ప్రెసిడెంట్ అవుతాడు అని కొట్టుకునే తమ్ముళ్ళందరూ మంచిగా కలిసికట్టుగా పాకిస్తాన్ గురించి కొట్లాడుతున్నారు. ఈ విషయంలో అయితే నేను హ్యాపీ. సరే, యుద్ధం సంగతి మోదీ గారు చూసుకుంటారు. అంతా కలిసికట్టుగా కలిసిమెలిసి మంచుకుంటున్నారు. ఈ వారం 10 రోజుల నుండి వాళ్ళ యూనిటీ చూస్తే ముచ్చటేస్తుంది. ఎప్పుడు ఇట్లే ఉంటే ఎంత బాగుంటుందో నిజంగా. నెక్స్ట్, నేను ఒక ఫోన్ కాల్ విన్నాను. మా అన్నయ్యనే సంధ్యాన మాట్లాడిన ఫోన్ కాలే విన్నాను. అన్నయ్యతో ఒక క్యాండిడేట్ మాట్లాడిండు. ఆయనకి ఏదో అయితే అన్నయ్య 50,000 ఇచ్చారు అని. నిజంగా ఒక కార్యకర్త కష్టపడితే ఇలాగా కష్టం వచ్చినప్పుడు వెంటనే 50,000 నేను ఇస్తున్నా అని చెప్పి ఇవ్వడం చాలా బాగుంది. కానీ దీన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టిండ్రు కదా, అది చూస్తే బాధేస్తుంది నిజంగా. అడుక్కుంటున్నారా కార్యకర్తలు మీ దగ్గర? కష్టం వచ్చాక ఇవ్వడం కంటే కష్టం రావడానికి ముందే వాళ్ళకు మీరు సపోర్ట్గా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఒక నాయకుడు సపోర్ట్ చేసిండు అనుకోండి, ఎంత బాగుంటుంది. కష్టం రాగానే అన్నా నాకు కష్టం వచ్చింది అని చెప్పి మీకు ఫోన్ చేసి మిమ్మల్ని అడుక్కునే పరిస్థితి నుండి మన కార్యకర్తల్ని మనం కాపాడి వాళ్ళకు వచ్చిన పని, వాళ్ళకు నచ్చిన పని, ఇప్పుడు ఏదైతే మనం కష్టకాలంలో ఇచ్చిన ఈ పైసలు ఉన్నాయో అవి మనం వాళ్ళ బిజినెస్ కోసమో దేనికోసమో ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచి ఉంటారు కదా. ఒక సంధ్యాన కోసం అని కాదు నేను చెప్తుంది, అందరు నాయకులు మీ కింద పనిచేసే కార్యకర్తల్ని 24 hours మీతో పాటు తిప్పుకుందాము అనుకోకుండా ఎలక్షన్ టైంలో మీ పక్కనే ఉంటారు. ఎలక్షన్ లేని మిగతా 4 ఏళ్ళు ఏం చేస్తారు? 4.5 సంవత్సరాలు ఖాళీయే కదా, మహా అంటే 6 నెలలు కష్టపడతారు. ఈ 4.5 సంవత్సరాలు వాళ్ళకు ఈ దేనిలో అయితే ప్రావీణ్యం ఉందో అదే పని పెట్టించేసి అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసేసుకుందాం, రీఫండ్ తీసుకుందాం. అరే నువ్వు సంపాదించిన వెంటనే మళ్ళీ నాకు ఎవ్రీ మంత్లీ ఇంత కట్టురా అని చెప్పి వాళ్ళ దగ్గర వసూలు చేసుకుందాం. ఆలోచించండి ఒకసారి. అట్లా చేసాం అనుకోండి, ఏ కార్యకర్త పని ఆ కార్యకర్త చేసుకుంటాడు, ఎవరి దగ్గర చేజాపడు. మన కార్యకర్త ఎవరి దగ్గర చేజాపకుండా ఆయన బతికితే మనం హ్యాపీ కదా, నాయకులకు గ్రేటే కదా. ఇప్పుడు కష్టం వచ్చిన తర్వాత ఎట్లాగో మళ్ళీ మీరే ఇవ్వాలి. ఈ కష్టం వచ్చినాక ఇచ్చేదేదో ముందే ఇస్తే మళ్ళీ మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఒకటి, ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడతాడు, ఆయన పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఒక్కసారి ఈ దిశగా ఆలోచించండి. ఒక ఫోన్ చేసిన కార్యకర్త గురించి, అదేదో ఫోన్ కాల్ విన్నదాని గురించి నేను మాట్లాడుతుంది కాదు, కానీ ఆ సంభాషణ విన్నాక నాకు వచ్చిన థాట్ ఇది. మీరే దగ్గరుండి వాళ్ళకి బిజినెస్లు పెట్టించవచ్చు కదా. మీకున్న పలుకుబడితో వాళ్ళకి చిన్న చిన్న బిజినెస్లు పెట్టించడం పెద్ద మ్యాటరే కాదు. ఒక్క నాయకునితో మహా అంటే 50 మంది ఉంటారు, 100 మంది కార్యకర్తలు ఉంటారు దగ్గర వాళ్ళు. ఈ 100 మంది దగ్గరి కార్యకర్తలకి చిన్న చిన్న బిజినెస్లు మీ పలుకుబడి యూజ్ చేసి మీరు పెట్టించలేరా? సడన్ గా ఏదైనా కష్టం వస్తే చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పి ఏ ఎల్ఐసి పాలసీ చేయించేసి నెలకి కొంచెం దాచుకునే అలవాటు కూడా చేయించలేరా? సెంట్రల్లో ఉన్నాం మనం. ఆఫ్టర్ ఆల్ మన కోసం కష్టపడే 100 మంది తమ్ముల జీవితాలను మనం సెట్ చేయలేమా? ఆలోచించండి ఒకసారి. ఈ విషయంలో మా అన్నయ్య చాలా గ్రేట్, మా బండి సంజయ్ కుమార్ చాలా గ్రేట్. ఏ కార్యకర్త కష్టం వచ్చిందన్నా కూడా ముందు వరుసలో ఉంటాడు, కానీ కష్టం వచ్చినాక ఉంటాడు. కష్టం వచ్చింది అంటే మాత్రం ముందు వరుసలో ఉంటాడు. అసలు కష్టమే రాకుండా చూసుకుంటే మంచిది కదా. అనుకోని కష్టం వచ్చినప్పుడు మంచిగా ఆలోచించండి. నేను అంటున్నా అని చెప్పి తప్పు పట్టుకోకుండా, తమ్ముళ్ళారా మీరు కూడా వెంటనే వచ్చి అదే దక్క నువ్వు అంటున్నావు అని చెప్పి పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెట్టి పిచ్చి పిచ్చిగా అరవడాలు చేయకుండా ఒక్కసారి మంచిగా ఆలోచించండి. మీరున్నారు, ఇప్పుడు 100 మంది టీం ఉంటుంది ఒక నాయకునితో పాటు, ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా 100 మంది మహా అంటే పేర్లు గుర్తు పెట్టుకునే 24 hours 365 days వర్క్ చేసే వాళ్ళు మహా అంటే ఒక 100 మంది ఉంటారు. ఈ 100 మందికి సరైన బిజినెస్లు పెట్టి రెగ్యులర్ ఇన్కమ్ ఉండి నెల రెగ్యులర్ ఇన్కమ్ ఉండి భార్య పిల్లల్ని పోషించుకునే స్తోమత గనక వాళ్ళకి కల్పిస్తే
ఒక్క కార్యకర్తకి కష్టం వస్తే ఈ కార్యకర్తలు అందరూ కలిసి చేస్తారు కదా, ఆ కార్యకర్తను బయటపడేస్తారు కదా, మళ్ళీ నాయకుడిని హెల్ప్ అడగాల్సిన అవసరం ఉండదేమో. ఆలోచించండి. సారీ, ఇది నాకు వచ్చిన థాట్. మీకు ఎవరికన్నా తప్పనిపిస్తే క్షమించండి. నేను కార్యకర్త స్థాయిలో ఉండి కార్యకర్తలానే ఆలోచించి చెప్తున్నాను. సడన్గా కష్టం వచ్చింది, ఒకవేళ అన్నయ్య అందుబాటులో లేడనుకోండి, ఆ కార్యకర్త పరిస్థితి ఏంటి? తెల్లవారితే సర్జరీ చేయాలి, ఆయన దగ్గర డబ్బులు లేవు. కొన్ని మిగతా చుట్టుపక్కల కార్యకర్తలకి ఇద్దాము అని ఉంటుంది పాపం. ఏ కార్యకర్త అయినా చూస్తూ ఊరుకోడు. నాయకుడు అన్న డబ్బులు తీస్తాడో లేదో కానీ కార్యకర్త మాత్రం ఖచ్చితంగా తీస్తాడు జేబులో నుంచి డబ్బులు. 100 ఉంటే 50 తీసిస్తాడు, వీలైతే 100 తీయడానికి ట్రై చేస్తాడు. కానీ తెల్లవారితే ఆయన ఫ్యామిలీ ఉంటుంది కదా, అందుకని చూస్తాడు. అట్లా కాకుండా ఇప్పుడు సర్జరీకో 1,00,000 అవసరం అనుకోండి, 100 మంది కార్యకర్తలు ఉంటారు, తలా 10,000 ఇచ్చే స్థాయి ఉందనుకోండి కార్యకర్తకి, ఎంత గ్రేట్గా ఉంటుంది. 6 months 24 hours కష్టపడతారు ఎలక్షన్ మూమెంట్లో. అంతకంటే 4.5 years ఓన్లీ ఈ సోషల్ మీడియాలోనే కదా మనం ఫైట్ చేసేది. సోషల్ మీడియాలో మన పని మనం చేసుకుంటూ కూడా ఫైట్ చేయొచ్చు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఇట్లా నాయకునికి మనం ఫోన్ చేసి అయ్యో నాకు కష్టం వచ్చింది, నాయకునికి ఎప్పుడు ఫోన్ చేయాలా? ఒకవేళ మనకి కష్టం వచ్చి మనం డాక్టర్ ఫీజు, మనం సర్జరీకి అన్ని కట్టుకోగలము, మన దగ్గర స్తోమత ఉంది, కానీ ఒక 10 లక్షలు డాక్టర్ బిల్ వేసిండు అనుకోండి, మా అన్న ఎంపీ, మా అన్న కోసం మేము కష్టపడ్డాం, మా అన్న ఫోన్ చేస్తే సగం తగ్గుతుంది, ఇంకో సగం మేము కడతాం అనే సిచ్యువేషన్ ఉన్న రోజు నాయకునికి ఫోన్ చేయాలి. ఆయన ఒక ఫోన్ కాల్తో సగం డాక్టర్ ఫీజు తగ్గిపోయి 5 లక్షల్లో బయటపడేటుంటే చూసారా, అప్పుడు నాయకునికి ఫోన్ చేయాలి. అంతేగాని కార్యకర్త అనేవాడు ఎప్పుడు మహారాజులా ఉండాలి. నా దృష్టిలో అడుక్కుంటున్నట్టు ఉండొద్దు మనం ఎప్పుడు. నేను ఒక్క కార్యకర్త గురించి మాట్లాడట్లేదు. గత 5 years బ్యాక్ కూడా ఒక కార్యకర్త ఇట్లే ఫోన్ కాల్ బయటకు వస్తే విన్నాను, కష్టం వచ్చిందని. లాస్ట్ టైం ఒక తమ్ముడు కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు మన అన్నయ్య వాళ్ళ బామ్మర్దే సర్జరీ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్లో, పాపమని చనిపోయిండు. అప్పుడు చూశాను. ఆ రోజే అనుకున్నాను కార్యకర్తకి ఎందుకు ఈ కష్టాలు అని. నాయకులారా ఆలోచించండి. మీ కార్యకర్తలని సెటిల్ చేసే బాధ్యత మీరే తీసుకోండి. మీరెందుకు వాళ్ళకు ఫ్రీగా పైసలు హెల్ప్ చేయాలా? 6 నెలలు పని చేయించుకోండి, వాళ్ళకి ఏదో ఒక బిజినెస్ పెట్టించి సెటిల్ చేయండి. వాళ్ళ రెగ్యులర్ ఇన్కమ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఇన్కమ్తో వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చుకుంటారు, మీరు చేయాల్సిన అవసరం ఉండదు. మీరు వాళ్ళకి రోజు ఇంత అని ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎలక్షన్స్ రాగానే మీరు పిలవకపోయిన అభిమానంతో వస్తారు మీ దగ్గరికి. ఇళ్లలో అమ్మ నాన్నతో తిట్లు కూడా తప్పుతాయి వాళ్ళకి పాపం. పొద్దున్న లేస్తే ఏం తిరుగుతున్నారు ఆ గాడిద కొడుక, పొద్దున్న లేస్తే తిరుగుడా నీకోసం మీ నాయకుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి తిట్టడం తప్పుతుంది. 100 మంది కార్యకర్తల్లో ఎవరో ఒక కార్యకర్త కష్టం వస్తే మీరు హెల్ప్ చేస్తారు. మిగతా 99 మంది కార్యకర్తల ఇళ్లలో తిట్లు పడతానే ఉంటారు. నాయకులకి తిట్లు అవసరమా? కార్యకర్తలకి గాలి తిరుగుళ్ళు ఈ తిప్పలు అవసరమా? ముందే మీ దగ్గరికి వచ్చినప్పుడే పెడుతూ ఉంటారు కదా, మధ్య మధ్యలో మీటింగ్స్ అవి పెడతా ఉంటారు కదా, అవి పెట్టినప్పుడే కూర్చోబెట్టి నువ్వేం చేస్తున్నావు, నీ బిజినెస్ ఏంది అడిగి ఎవరైతే ఖాళీ ఉంటారో వాళ్ళకి ఏదో ఒక బిజినెస్, మీ నెట్వర్క్ యూజ్ చేయండి. మీరు డబ్బులు పెట్టకపోయినా పర్వాలేదు, మీ నెట్వర్క్, ఒక ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మీ నెట్వర్క్ యూజ్ చేస్తే ఒక కార్యకర్తకి బిజినెస్ పెట్టించడం పెద్ద మ్యాటరే కాదు. మాట సాయంతోనే అయిపోతుంది. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఆయన కాళ్ళ మీద ఆయన నుంచి ఉంటాడు, సమాజంలో ఆయనకి గౌరవం ఉంటుంది. మా అన్న నా కోసం బిజినెస్ పెట్టించిండు అని చెప్తే మీకు గౌరవం ఉంటుంది. తమ్ముళ్ళారా ఒకసారి ఈ రకంగా మీరు ఆలోచన చేయండి. కష్టం వచ్చినాక నాయకుడు కాల్ చేయడం కాదు, కష్టం రావడానికంటే ముందే మీ కాళ్ళ మీద మీరు నిల్చోవడానికి ఏం చేయాలో ఆలోచించండి. థ్యాంక్ యూ.